తెలంగాణలో పార్లమెంట్ ఓట్ల ప్రచారం అంతా ఢిల్లీ లీడర్లే చేస్తుర్రు. అంటే ఉలికి పడ్డట్టే గాలి మోటార్ ఎక్కిస్తుర్రు. తెలంగాణలో ప్రచారం చేస్తుర్రు. అటు పువ్వు పార్టీ వాళ్ళు, ఇటు షేయ్ పార్టీ వాళ్ళు ఎవ్వళ్ళు తగ్గుతలేరు. అందరేమో గానీ షేయ్ పార్టీ వాళ్ళ మీటింగ్లు ప్రచారాలు ఇగింత జోరుగా అవుతున్నాయి. ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు వస్తుర్రు, ప్రచారాలు జోరుగా చేస్తుర్రు. చూడుర్రి ఎట్లున్నదో కథ. అన్న కాకుంటే చెల్లె కాకుంటే అన్న అంటే ఉలికి పడ్డట్టే గాలి మోటార్లు ఎక్కి వస్తున్నారు. తెలంగాణలో మీటింగులు పెడుతున్నారు, పబ్లిక్ లో తిరుగుతున్నారు, ఓట్ల కొరకు ప్రచారాలు చేస్తున్నారు. అగో అట్ట ఢిల్లీకేంచి వచ్చిన రాహుల్ గాంధీ సారు మీటింగుల ముచ్చట్లు చెప్పి అటంక తెలంగాణలో పెట్టిన పీలీ బస్సు ప్రయాణం ఎట్టెట్ట సాగుతుందో చూడ్డానికి పోయిండు. సీఎం రేవంత్ సార్ నెంబడేసుకొని బస్ ఎక్కి తిరిగిండు. అమలక్కలతోని ముచ్చట్లు పెట్టుకుంటా పీలీ బస్సు ప్రయాణం పథకం ఎట్టెట్ట ఉందని అన్ని అడిగి అరుచుకున్నాడు రాహుల్ గాంధీ సారు. ఇట్ట బస్సులు ఎక్కి తిరుగుకుంటా అన్న రాహుల్ గాంధీ సారు పబ్లిక్ తోని మాట్లాడుకుంటా జోలి పెడుతుంటే చెల్లెవరకు పబ్లిక్ కు ముచ్చట్లు చెప్పి మలుపుకునేందుకు గాలి మోటార్ ఎక్కి మల్లోపాలి తెలంగాణకు వస్తుందట. మీటింగులు పెట్టి పబ్లిక్ కు పూస కూర్చుతుందట. ఇగిటు మల్లికార్జున ఖర్గే సార్ కూడా వచ్చి నగర కల్లులో పెట్టిన మీటింగులో జోరు ముచ్చట్లు చెప్పిండు పబ్లిక్ కు. మోదీ कहते हैं मैं बहुत कुछ किया हूं, मैं आपसे पूछता हूं तेलंगाना के लिए उन्होंने क्या किया वो बताना चाहिए. ఇట లోకల్ నాన్ లోకల్ అని ఏం లేదు. అందరికందరు ఢిల్లీ లీడర్లు తెలంగాణలో మీటింగులు పెట్టుకుంటా పడిపడని పార్టీలను స్థాపిస్తూనే ఉన్నారు. పబ్లిక్ కు లేనిపోని ముచ్చట్లన్నీ నూరి పోసుకుంటా ఆలకెల్లా మనుపుకునేటి ఇగురం చేస్తున్నారు అనుకుంటూ ఇప్పుడు గిల్ల ముచ్చట్లున్న ఎగస్ పార్టీ వాళ్ళు.